చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో మన జలాలు తాకట్టు పెట్టి బీఆర్ఎస్ పైన నిందల. ఈ పార్టీని అడ్డంగా ఇరికిస్తాడండి ఈయన. బీఆర్ఎస్ పార్టీని నిట్టనిలుగా ఇట్లా తీసుకుపోయి అవతలోటి చేతిలో పెట్టేస్తాడు. ఏమంటుండు, మన జలాలు తాకట్టు పెట్టి బీఆర్ఎస్ పైన నిందల. ఇప్పుడు గోదావరి బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తే అదొక లైన్, ఆయన డిమాండ్ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, అదొక లైన్. మన జలాలు తాకట్టు పెట్టి బీఆర్ఎస్ మీద నిందలేస్తావా అంటే అసలు నువ్వు చేసింది ఏంది? మీ నాయన చేసింది ఏంది? రోజా ఇంట్లో రొయ్యల పులుసో చేపల పులుసో తిని బయటకు వచ్చి ఏం మాట్లాడిండు? రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. తర్వాత ఏం జరిగింది? అదేదో స్టేట్మెంట్ కింద చూడొచ్చు మనం, కానీ తర్వాత ఏం జరిగింది? మీరు మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించారు కదా. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెరగడానికి కారణం మీరు కాదా? సెకండ్ టైం తెలంగాణ వచ్చినాక జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ అప్పగించి మీరు డీల్ సెట్ చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టడానికి కారణం ఎవరు? కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోవడానికి కారణం మీరు కాదా? ఎవడు తాకట్టు పెట్టిండు? దీని గురించి మాట్లాడండి నాయన అంటే ఒక్క నోటి నుంచి ఒక మాట రాదు. దీనికి ఆన్సర్ చేయి ఫస్ట్. మన జలాలు తాకట్టు పెట్టి బీఆర్ఎస్ మీద నిందలేస్తారట. బీఆర్ఎస్ మీద నిందలేస్తున్నారా? కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి అప్పనంగా అప్పచెప్పింది మీ ఫ్యామిలీ, మీ కుటుంబమే. అయ్యో, ఆ ముఖం కూడా అట్లనే పెట్టిరు అందులో, దాంట్లో ఏం తెలియనట్టు. ఎందుకయ్యా బాబు మీ నాయనని ఇంకా 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 ఆగం చేస్తున్నాయి నీ పార్టీని? మీకు ఈ జలాలు తాకట్టు పెట్టే అంశంలో మీకు మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. మొత్తం మీరు తాకట్టు పెట్టేసినారు. వాళ్ళ కృష్ణ అయిపోగానే ఇక గోదావరి మీద పడ్డారు ఇప్పుడు బనకచెర్ల పేరుతో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చూడాలి. బిర్యానీకి మళ్ళీ ఇరికిచ్చిండు, మళ్ళా పార్టీని ఇరికిచ్చిండు. బిర్యానీకి ఆశపడి జనం అన్నం పోగొట్టుకున్నారట. అంటే జనమే తప్పు చేసిరు అన్నట్టు, అంతేనా? బిర్యానీకి ఆశపడ్డారట, కాంగ్రెస్ని చూసి బిర్యానీ అనుకున్నారట. వీళ్ళేమో పౌష్టికాహారం పెడుతున్నారట. ఏది పంచభక్ష పరమాన్నాలు కాకుండా మంచి మంచి అన్నం పెడుతున్నారట. వీళ్ళు అన్నం పెడుతుంటే తినకుండా అక్కడ బిర్యానీ ఉందని అటు పోయిరట జనం. అంటే జనం తప్పు చేసిరు అన్నట్టు. నువ్వు అన్నం పెట్టినావు, సున్నం పెట్టినావు జనానికి. నువ్వు అన్నం కాదు, నువ్వు పెట్టింది సున్నం పెట్టినావు. మీరు మాత్రం, మీ కుటుంబం మాత్రం పంచభక్ష పరమాన్నాలు భుజించింది. తప్పు చేసి 5 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నారట. ఎంత ఘోరమైన మాట ఇది! ఈ మనిషి అనాలన్నా ఇంకేమనాలి? ఈ మనిషిని అసలు ఏం తీసుకొని, శరీరంలోకి ఏమి తీసుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండాలా మీరు? తప్పు చేసి 5 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్నారంటే జనాలు తప్పు చేసినారా? అంటే మీరు ఇంకా మీ అహంకారము, మీ ఆలోచనలో ఇంకా మార్పు రాలే. మేము తప్పు చేసినాము, ఈ తప్పులు మేము చేయకుండా ఉండాల్సి ఉండే, మమ్మల్ని క్షమించండి అని ప్రజల్ని అడుక్కుంటే అధికారం మళ్ళీ మీకు ఇవ్వడానికి ఆలోచిస్తారేమో. మీ తప్పులని కప్పిపుచ్చుకొని జనాలే తప్పు చేసి మేము మంచి చేస్తే అని అంటున్నారంటే మీరు మనుషులా ఇంకేమన్నానా? ఎంత దుర్మార్గమైన మాట ఇది! ఇది ఇప్పుడు కాదు, ఫస్ట్ డే నుంచి ఇదే మాట్లాడుతున్నారు. వీళ్ళలో ఏమాత్రం మార్పు రాలే, ఇంకితమైన కనీసమైన మార్పు కూడా వీళ్ళలో రాలే. ప్రజలు తప్పు చేయడం ఏంటండి? జనాలను దోపిడీ చేసి, కబ్జాలు పెట్టి, జనాన్ని ఆగం చేసి, పోలీసులతో కొట్టించి, నరకం చూపించి, మీరు బాగుపడి జనాన్ని మోసం చేసి, ఇంత చేసి మీరు మళ్ళీ జనమే తప్పు చేసిరంటే ఎంత ఘోరం ఇది! అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలకు జనం మోసపోయారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు 100 సీట్లు, 10 సీట్లు కూడా రావు. మీకు 10 సీట్లు కూడా రావు, రానివద్దు కూడా. పొరపాటున కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత మీకేమైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారేమో, కానీ ఎలక్షన్స్ వస్తే అదంత సినిమా లేదు అక్కడ. ఇంత ఘోరంగా మాట్లాడితే జనం ఎందుకు ఓటేస్తారు మీకు? మీరు ఏమైనా మీరు చేసిన తప్పులకి క్షమాపణ కోరాల జనాన్ని బహిరంగంగా. మరి ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక విధానాల మీద మీ ఫైటింగ్, మీ పోరాటం ఏది? మీ నాయన ఇంట్లో పండుకుండు కదా, కనీసం అసెంబ్లీకి కూడా వస్తలేడు కదా. ఎట్లా మీకు 100 సీట్లు వస్తాయి? మీరు ఏం మాట్లాడకుండా, ఏం క్వశ్చన్ చేయకుండా? మీరు చేసిన తప్పులు పక్కన పెట్టండి, కనీసం ఈ గవర్నమెంట్ చేస్తున్న తప్పుల మీదన్నా మీ ఫైట్ ఉండాలి కదా. కనీసం అసెంబ్లీకే వస్తలేడు కదా మాజీ ముఖ్యమంత్రి, శాసనసభాపక్ష నేత బీఆర్ఎస్.